మనసుని అలజడిగా ఉన్నప్పుడు, భయాందోళన కంగారుగా ఉన్నప్పుడు కూల్ చేయాలి, కామ్ చేయాలంటే, అలలే నదిలాగా మార్చాలంటే మనసుని ఇక్కడ కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసలు దీర్ఘంగా తీసుకుంటూ దీర్ఘంగా వదులుతూ ఉండండి. వెంటనే కామ్ చేసేస్తుంది. దీనికి మించిన ఆయుధం ఇంకొకటి లేదు. తల్లి హైదరాబాద్ చెడావులు సార్, ఏం చేయాలి? కట్టె పుల్లలా ఉన్నాడు, గీంతో తన్నులు తినవారా? ఏమ్రా పిల్లమై చేస్తూ కొడతావా? ఆ పిల్ల నీ అక్కనా నీ సెల్లనా? అదంతా సరే గాని అట్టెట్లు ఒప్పుకుందిరా శిరీష? నేను మస్తు సార్లు ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసింది. నువ్వు ప్రపోజ్ చేసినావా? అంటే ఇప్పుడు కాదు, చిన్నప్పుడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? మరి సరే, ఈరోజు కూడా లేటుగా వచ్చారేంటి సార్? బాబు బాగా ఏడ్చాడు. అయ్యో, ఈరోజు కూడా కొంచెం వర్క్ ఉండాయా? బాబా తిన్నాడా? తిన్నాడు సార్. నీకు శాతకాక నా దగ్గర వండింది మళ్ళా. పంత బిల్కుల్ వంత. నీ దమ్ముంటే ఏం పిక్కుతావు పిక్కో. పైగా కాన్ఫిడెంట్ గా ఉన్నావు కాబట్టి నువ్వు తీస్తేనే బాగుంటుందని చెప్పి పిలిపించా. కాదండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉండగా పోయి రాజాని తీయమంటున్నారేంటి? సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇవన్నీ మనసులో పెట్టుకో మాకు. ఫస్ట్ మాకే ఉండా ఆలకించినందిరా. ఓనర్ సార్. ఓనర్ అయితే అంటే మేము అవలగలమా? అలా కష్టపడి ముందు చూసుకోవాలని ఆడ తాగేసి పో, ఏసీ బారాన్ని పెట్టారు, ఏసీ కూడా సరిగా లేదు. పచ్చిబొల్లికి ఒక పెట్ల తీసుకో, మస్తుంటాయి. అబ్బా ఏసునాదా, ఎన్ని కథలు చెప్తారా మీరు? వాడు మనల్ని అడిగి మన జీవితాల్లోకి రాలేదు, మనం అనుకుంటే వచ్చాడు. వాడిని నీకిస్తే నాలా జీవితాంతం ఒంటరివాడు అవుతాడు. అరే నీకు రాకపోతే ఇంకెవరికి వస్తుందిరా జాబు? ఏంది మావ, ఇందాక నుంచి చూస్తున్న మావని తక్కువ చేసి మాట్లాడుతున్నావు? మీ ఓనర్ బొంగులో బారు. తనకు అస్సలు అనుమానం రాకూడదు రాజు. టీంని బాగానే కంట్రోల్ చేస్తున్నాడు. రావు గారి నమ్మకం. బయటికి దరిద్రుడా. చెవులో ఏమైనా సారాయి పోసుకున్నావా? కొంచెం చేయలేపండి అమ్మా. నిజంగా అమ్మాయికి ఏం కాదు కదా నాయన? ఏ పర్లేదమ్మా, 3 రోజుల్లో తగ్గిపోతుంది. మీరేం లేదు నాయన, ఊరికెడుతున్నాము, అందుకే భయం. అవునా? ఎక్కడికి? కాశీ వెళ్తున్నాం బాబు. ఆహా, మీ చిన్న కూతుర్ని కూడా తీసుకెళ్తున్నారా? మనవరాల్ని కూడా తీసుకెళ్తున్నా. వాడా అసలే దరిద్రుడు. నువ్వు వెళ్ళావనుకో మాట మిగిలితే బాధపడాల్సి వస్తుంది. అందుకు పర్లేదమ్మా, అంటే 3-4 మాటలు అంటాడేమో. పర్లేదు, నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతగా వెళ్ళండి. సరే నాయన. ఇప్పుడేమంటారా? బాగా లేట్ అయింది, అత్తారింటికి వెళ్దామా?